ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మో, ఈ ప్రెగ్నెంట్ డ్రామా ఆడడం నా వల్ల కాదండి. వాళ్ళొచ్చి ఈ డ్రామా గురించి సూర్యప్రతాప్కి చెప్తామంటే ఆయనకి చెప్పినా నమ్మరు కదా అని మీకు ఇష్టం వచ్చింది చేసుకోపోండి అని చెప్పాం. వాళ్ళేం చేస్తారులే అనుకున్నాను, కానీ ఇలా పులుపు పెట్టి చంపేస్తారని అస్సలు అనుకోలేదు. చిన్న సందు దొరికితే చాలు రాజు రూప ఒకవైపు, విరూపాక్షి ఒకవైపు దూరి మన డ్రామాని బట్టబయలు చేయాలని చూస్తున్నారు. మన పని అయిపోయిందనుకున్నాను. సమయానికి మీరొచ్చి అందరి నోళ్లు మూయించారు కాబట్టి ఊపిరి పీల్చుకున్నాను. కానీ దీన్నెలా మేనేజ్ చేయాలో నాకు అస్సలు అర్థం కాలేదు. అందరి కళ్ళు నా మీదే ఉంటున్నాయి. ఎవరు ఎలా దొరకపట్టేస్తారో అని చాలా భయంగా ఉంది విజయాంబిక గారు. కోమలి, నువ్వేం కంగారు పడకు. నీ విషయంలో ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా మమ్మీ లాక్ వేసింది కదా. మావయ్య కూడా అందరికీ చెప్పేశారు, నీ విషయంలో ఎవ్వరూ ఏమీ తినమని బలవంతం చేయరు. అసలుగా నీ జోలికి ఎవరు రారు. అవును కోమలి, నీకేం భయం లేదు. నీకే ప్రాబ్లం వచ్చినా అది నన్ను దాటుకుని రావాలి. నువ్వు ధైర్యంగా ఉండు. ఏం వచ్చినా నేను చూసుకుంటాను. దీపక్, పదరా. హలో, నీకో గుడ్ న్యూస్ రాజు. రాఘవ్ కోసం మనం ట్రై చేసిన ఇంజెక్షన్ ఇవాళ రాబోతుంది. నిజమా డాక్టర్? అవును రాజు, ఇంజెక్షన్ రావడం మాత్రమే కాదు, ఆ ఇంజెక్షన్ వల్ల రాఘవ్ కూడా కాన్షియస్ లోకి వస్తాడు. ఇది మామూలు గుడ్ న్యూస్ కాదు డాక్టర్, చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఓకే రాజు, ఇంజెక్షన్ వచ్చే టైము మీకు మెసేజ్ చేస్తాను. సరే డాక్టర్, అలాగే మీరు మెసేజ్ చేయండి. ఆ టైంకి మేమంతా అక్కడ ఉంటాం, సరేనా? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఏంటి రాజు, పొద్దు పొద్దున్నే చాలా హ్యాపీగా ఉన్నావు, ఏమైంది? ఈ విషయం తెలిస్తే నాకంటే మీరే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మాయి గారు. అంత హ్యాపీయెస్ట్ మ్యాటర్ ఏంటి రాజు? కోమలిని బయటికి పంపే ఐడియా ఏమైనా వచ్చిందా? కాదమ్మ గారు, రాఘవ కాన్షియస్లోకి వచ్చే సమయం వచ్చింది. ఏమంటున్నావు రాజు? అవునమ్మాయి గారు, రాఘవ్ని కాన్షియస్లోకి తెప్పించడానికి మనం ఓ ఇంజెక్షన్ తెప్పిస్తున్నామని చెప్పాను కదా. ఆ ఇంజెక్షన్ ఈ రోజే హాస్పిటల్కి రాబోతుందంట. ఆ ఇంజెక్షన్ ఇవ్వగానే రాఘవ్ కాన్షియస్లోకి వచ్చే అవకాశం ఉంది. సూపర్ రాజు, అయితే ఈ రోజుతో మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయన్నమాట. అమ్మా, ఇంతకాలం నిన్ను కొంచెం అర్థం చేసుకుంటున్నా నాన్న ఈ రోజు నిన్ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. అదే గనక జరిగితే నాన్నతో అన్ని విషయాలు డిస్కస్ చేయొచ్చు, అత్తే సంగతి తేల్చొచ్చు. అప్పుడు ఆటోమేటిక్ గా కోమలి చాప్టర్ కూడా క్లోజ్ అయిపోతుంది. మనం ఇప్పుడే హాస్పిటల్ వెళ్దాం పదరా. సరే అమ్మాయి గారు, పదండి వెళ్దాం. పదమ్మా. నానా, ఈరోజు నాకు హాలిడే నాన్న. అయితే ఫుల్ డే ఎంజాయ్ చేయబండి. ఎప్పుడు హాలిడే వచ్చినా ఇంట్లో నేను ఒక్కనే ఆడుకుంటున్నాను. నాకు చాలా బోరింగ్ గా ఉంటుంది. నన్ను బయటికి తీసుకెళ్ళు నాన్న. బంటి, ఈ ఒక్కరోజు ఇంట్లోనే ఆడుకో. అమ్మ నేను ఓ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాం. రేపటి నుండి నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాం. ఈ ఒక్కరోజుకి ఇంట్లో ఆడుకో బంటి. మీకన్నీ నాకంట ముఖ్యమైనవే నాన్న. నేను మాత్రం మీకు ముఖ్యం కాదు. నన్ను ఎప్పుడు బయటికి తీసుకెళ్లరు. అలా అనుకు బంటి. నువ్వు మాకు ముఖ్యం కాకపోవడం ఏంటి బంటి? ఈ లోకంలో అన్నిటికంటే నువ్వే మాకు ముఖ్యం. కానీ నువ్వు, నేను, నాన్న, అమ్మమ్మ, తాతయ్య ఇలా అందరం కలిసి హ్యాపీగా ఉండడం అంతకన్నా ముఖ్యమా కాదా? అవన్నీ నాకు తెలీదమ్మా. ఈ రోజు నాకు హాలిడే ఉంది.
మీరు నన్ను బయటికి తీసుకెళ్తున్నారా లేదా అది చెప్పండి చాలు. రేపు తీసుకెళ్తాలే బంటి. నేను రేపటి గురించి అరగట్లే నాన్న, ఈ రోజు గురించి అరుగుతున్నాను. రాజు, ఇంజెక్షన్ రావటానికి ఇంకా టైం పడుతుంది కదా. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి మాత్రం ఏం చేస్తారు? ఇంజెక్షన్ వచ్చేలోపు మీరు బంటిని బయటికి తీసుకెళ్ళండి. ఎలాగో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా రాజు. అప్పుడు కావాలంటే నేరుగా అలాగే హాస్పిటల్కి వచ్చేయచ్చు. హాస్పిటల్ ఇంజెక్షన్ అంటున్నారు. కొంపతీసి రూపకేమన్నైందా? రాజు, అమ్మ చెప్పినట్టు చేద్దాం. సరే అమ్మాయి గారు. బంటి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, మనం బయటికి వెళ్దాం. అలాగే నాన్న. ఏంటి రాజు, ఏదో ఇంజెక్షన్ హాస్పిటల్ అని మాట్లాడుతున్నారు? రుక్మిణికి ఏమైనా ప్రాబ్లమా? అది కాదు పెద్దయ్య, రాఘవని కాన్షియస్లోకి తీసుకురావడానికి ఒక ఇంజెక్షన్ తెప్పిస్తున్నాం పెద్దయ్య. ఈరోజు ఆ ఇంజెక్షన్ రాబోతుంది పెద్దయ్య, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఈరోజు రాఘవ కాన్షియస్లోకి వస్తాడు పెద్దయ్య. రాఘవ స్పృహలోకి వచ్చే సమయానికి నువ్వు కూడా ఆసుపత్రిలో ఉంటే బాగుంటది నాయనా. నాకు కుదరదు. ఈరోజు నాకు వేరే మీటింగ్ ఉంది. పెద్దయ్య, రాఘవ స్పృహలోకి వస్తున్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో ప్రమాదం ఎదురవుతూనే ఉంది పెద్దయ్య. ఈసారి అలా జరగకూడదంటే రాఘవ స్పృహలోకి వచ్చే సమయానికి మనందరం అక్కడ ఉండడమే బెటర్ పెద్దయ్య. రాజు, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను రావడం కుదరదు. స్ప్రోలోకి వస్తే కాల్ చేయండి. నాన్న, నేను రెడీ నాన్న. రాజు, మీరు బంటిని తీసుకొని వెళ్ళండి. సరే అమ్మగారు, పద బంటి. మమ్మీ, మమ్మీ, ఏమైందిరా? ఏదో కొంపలు అంటుకుపోతున్నట్టు ఏంటా కేకలు? కొంపలే అంటుకుంటున్నాయి మమ్మీ. అసలు ఏం జరిగిందో ముందు చెప్పు. రాఘవని కోమలో నుంచి బయటికి తీసుకొచ్చే ఇంజెక్షన్ ని తెప్పిస్తున్నారంట. అది కూడా ఈ రోజేనంట మమ్మీ. ఏం మాట్లాడుతున్నావురా? అవును మమ్మీ, ఆ రాజు వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. వాళ్ళు మాట్లాడుకోవడం మాత్రమే కాదు మమ్మీ, మావయ్య కూడా విషయం చెప్పారు.